అమలాపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ధాన్యం ప్రభుత్వానికి విక్రయించిన 48 గంటల్లో రుసుం ఖాతాలో వస్తుందని హామీ ఇచ్చినప్పటికీ 45 రోజులు గడుస్తున్నా ఇంకా డబ్బులు రాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును రాజుగా చూడక్కర్లేదు, కనీసం మానవుగా గౌరవించండి అంటూ వర్రి నాగభవన్ భగవాన్ ఇళ్ల గోవిందరాజులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేమంతా రైతు సహోదరులు అండి. కొన్ని మండలాలను బట్టి రైతులందరూ ఇక్కడికి వచ్చినామండి. మేము కష్టపడి మరి వ్యవసాయం పండించి కోత కోసుకున్న టైంలో వాతావరణం మమ్మల్ని ఇచ్చలగిడి చేసిందండి. అయినా కానీ మరి కష్టపడి కూలోళ్ళకి మిషన్లకి ఎంత ఖర్చు అయినా మరి ఒబ్బడి చేసి మరి ప్రభుత్వానికి ధాన్యాన్ని అప్పచెప్పామండి. మరి సీఎంఆర్కి ధాన్యం అప్పచెప్తే ఇప్పటికి 2 నెలలు దాటి కూడా మాకు ఇప్పుడు రూపాయి రాలేదండి. ఒకవైపు ఏమో మిషన్ వాళ్ళు, ఒకవైపు కూలీలు, ఒకవైపు ఈ మందులు ఎరువులు డబ్బులు ఇవ్వడానికి చాలా ఇబ్బందికరంగా రైతు బతుకుందండి. మళ్ళీ మేము తొలగ ఊడసాలంటే మా దగ్గర రూపాయి కూడా లేదండి. ఈ లోపల ఇంట్లో నడవటం, భార్య బిడ్డలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు ఏం చేయడానికి అవకాశం లేదు. అన్ని మూతాడిపోయినాయి. ఎందుకంటే అది నడక నడిచేది వ్యవసాయం ఒక కుటుంబ యాత్ర లాంటిది కాబట్టి రైతుని మరి కుటుంబం నడిపించేది కాబట్టి దాన్ని బట్టి మేము బతుకుతున్నాం. కాబట్టి ఇందులో కౌలు రైతులు ఉన్నారు, సొంత రైతులు ఉన్నారు. మరి ఎంతమంది ఎంత వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం ఎంత దారుణంగా మరి రైతులు ఇన్సూరెన్స్ ఉందంటే ఇది చాలా అన్యాయం అండి. దాని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం అండి. ఏంటి ఏం కొనుక్కోనక లేదండి, కడుపు నిండా తినడానికి లేదండి. కొంతమంది కౌలు రైతులు తాగాలా సాగాలా అన్న పరిస్థితిలో ఉందండి. మరి దయించి మీరు 45 గంటల్లో చేస్తానన్న సొమ్ములు ఇప్పుడు లేవు కాబట్టి అండి, 2 నెలలైనా డబ్బులు లేవు కాబట్టి అండి, త్వరలో మాకు 24 గంటల్లో మా సొమ్ములు మాకు వేయాలని రైతు సహోదరులు అందరూ మీ యొక్క మరి మీ యొక్క మమ్మల్ని పట్టుకుని మీ కాళ్ళలో పట్టుకుంటున్నాం. ఎందుకంటే మరి రైతు బతుకు ఇలాగ అయిపోయింది కాబట్టి మమ్మల్ని మీరు ఒక కనికరించమని, మీరు నడిపించమని, రైతుల ముందుకు మీరు సాగించమని. అలాగే మురుక్కాలలో దరిద్రం ఎక్కడ మురుగుని దిగట్లేదు. అది ఏమండి